హాయ్ అండి, అందరికీ నమస్కారం. వేస్ట్ బనానా 2 డజన్లు తీసుకొని ఇలా బనానా పీల్ తీసుకొని అలా 3 లీటర్ వాటర్లో బనానా మరిగించి కొద్దిగా వాటరు వేడైన తర్వాత పక్కన పెట్టి మూత పెట్టాలండి. ఆ తర్వాత 1 కేజీ మేకల ఎరువు ఇలా బకెట్లో వేసేసుకొని దానిలో వాటర్ పోసి ఆ తర్వాత కుంకుడుగాయ లిక్విడ్ కూడా 1/4 కేజీ కుంకుడుగాయలు పగలగొట్టి నానబెట్టిన ఈ లిక్విడ్ కూడా ఈ మేకల ఎరువు దాంట్లోనే వేసేసి ఎంచక్కా కలియబెట్టుకొని ఇదిగోండి జామ పిందెలు పూత పిందె మీద ఉన్నాయి. అంజీరా సపోటా కూడా చిన్న చిన్న సైజు పిందెలు పూత మీద ఉన్నాయండి. ఈ టైంలో మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ మార్చి మనం ఇస్తే కాయ సైజు కూడా పెరుగుతుంది. పూత పిందె రాలదు, పెద్ద సైజుగా వస్తాయి. అంజీరా కానీ ఏదైనా పళ్ళ మొక్కలకి ఇలా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చుకుంటే చాలా బాగుంటాయండి. పూలు కూడా చాలా హెల్తీగా వస్తాయి. నందివర్ధన చూడండి ఎంత పెద్ద పెద్ద పువ్వు వచ్చేసిందో, ఎంత చక్కగాను గ్రీనిష్గా ఆకులు పెద్దవిగా ఉన్నాయి పూలు. ఇలా పూలు పళ్ళ మొక్కలకి ఇచ్చుకోవచ్చు, పూల మొక్కలకి ఇచ్చుకోవచ్చు. ఎక్కువగా నేను పూల మొక్కలకి ఇది ఎన్పికే డిఏపి సాఫ్ ఫంగిసైడే ఇస్తానండి. నేను ఇది మేకల ఎరువు లిక్విడ్ ఫర్టిలైజరు, ఆ తర్వాత బనానా పిలిపి లిక్విడ్ ఫర్టిలైజర్, ఈ 3 కలిపి 5 లీటర్లు వాటర్లో డైల్యూట్ చేసి ఇస్తానండి. సగానికి సగం వాటర్ పోయాలి. దానికి కూడా మెజర్మెంట్ ప్రకారం వేసుకుంటే మొక్కలకు చాలా హెల్తీగా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ పనిచేస్తుందండి. మనం పిల్లలకి ఎన్ని రకాల పోషకాలు పండ్లు అవి డ్రై ఫ్రూట్స్ ఇలా ఎలా ఇస్తామో తినటానికి బలం కోసమని, అలాగే మొక్కలకి ఇచ్చుకుంటే మొక్కలు కూడా అంత పిల్లల్లాగానే అంత హెల్తీగా ఎంత చక్కగాను పూత పింద మీద ఉన్నాయండి, బాగా వస్తాయి. పసుపు చూడండి ఎంత ఎంత ఎత్తు ఎంత పెద్ద ఆకు వచ్చేసిందో. పసుపు కూడా ఇలాగనే ఇస్తాను. 1 మగ్గు వాటరు, ఎర్రబచ్చలు కూడా పెట్టాను నేను. ఇవన్నీ ఇలా పసుపు అల్లం. పసుపు ఎందుకంటే మనకు సబ్బుల్లో వేసుకోవటానికి నాకు అవసరమని పసుపు వేసాను. మనం పసుపు సబ్బులు కూడా వాడుకుంటా నేను. అల్లం ఇవన్నీను ఇలా 1 లీటర్ వాటరు 1 మగ్గు అంటే లీటరు, దాని ప్రకారం కొలత ప్రకారం ఇస్తే మొక్కలకి ఎక్కువగా అవ్వదు, తక్కువ అవ్వదు, హెల్తీగాను ఎంతో పచ్చగాను ఆ మొక్క కూడా చాలా పెద్దదవుతుంది. పండ్లు పూలు అయితే మనకు పూత అవి రాలిపోకుండా పెద్ద సైజులో కాయలు కూడా వస్తాయి. అందుకోసమని ఈ 3 రకాలు కలిపిస్తానండి. ఆ తర్వాత ఉల్లిపాయ లిక్విడ్ కూడా ఇస్తాను ఇంకొకసారి. అలాగను అలా మార్చి మనం ఎలా ఆరోగ్యం కోసం ఎన్ని రకాల పండ్లు అవి తింటామో అలా మొక్కలకు కూడా అలా ఇస్తేనండి అన్ని రకాలుగాను మన ఆరోగ్యంగా ఎంతో హెల్తీగా పెద్ద సైజు పండ్లు వస్తాయండి. అవి చాలా బాగుంటాయి అలా చేసుకోవటాన. అంజీరా ఎక్కువ పెట్టానండి. డైరెక్ట్గా దానికి పూత అంటూ రాదు, పిందె పెద్ద పెద్ద సైజులో వస్తాయి. పిందె వచ్చినప్పుడు వేస్తే ఇంకా అన్ని విధాలుగా ఇలా వేసుకోవచ్చు. పూల మొక్కలకి ఎన్పికే డిఏపి వేస్తానండి నేను. కాకపోతే ఈ వాటర్ కూడా ఉంటే ఇవి కూడా వేస్తాను. అవి వాడతాను, ఇది వాడతాను. పండ్ల మొక్కలకు మాత్రం ఓన్లీ ఈ ఫర్టిలైజర్సే ఇస్తాను. పూల మొక్కలకి అవి ఇస్తాను, కెమికల్స్ ఇస్తాను. పూల మొక్కలు అది ఇస్తే పూలకు చాలా పెద్ద సైజు పూలు వస్తాయండి. అందుకోసమని అవి ఇస్తాను నేను. ఎల్లో ముద్ద మందారానికి వాటికి పెద్ద పెద్ద పూలు వస్తాయండి, అలా ఇస్తాను నేను. మనం ఎంత ఆరోగ్యాన్ని మనం ఎలా కాపాడుకుంటామో మొక్కలు కూడా అదే విధంగా అలాంటి పోషకాల కోసమే మనం ఇస్తే అవి కూడా అంత హెల్తీగా అంత ఆరోగ్యంగా ఉంటాయండి. పిల్లలకి ఎలా కేర్ తీసుకోవాలో మొక్కలు కూడా అలాగే తీసుకోవాలండి. మొక్కలు మనకేం బలం ఇస్తాయి, ఎప్పుడు వాటర్ పోస్తారు, ఆ ఎండ వచ్చినప్పుడు వాడిపోయినట్టుగా ఉంటాయి. మై ఛానల్ ప్రొఫెషనల్ ప్లాంట్స్ అక్సా